వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలన్న ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, జిల్లా కేంద్రం అయితే గూడూరు ఎంత అభివృద్ధి చెందుతుందని, లేని పక్షంలో గూడూరును పాత పద్ధతిలో నెల్లూరు జిల్లాలో కలిపేలా చూస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని వినతి పత్రం అందజేశారని, నూతన జిల్లాల ఏర్పాటు గూడూరు జిల్లా ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. ప్రజల ఆకాంక్షను తప్పక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వస్తువులు ఉన్నాయని అన్నారు. వీలు కాని పక్షంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారని, గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ నెరవేర్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గూడూరుని జిల్లాగా చేయండి, వీలు కాని పక్షంలో మీరు చెప్పిన విధంగా, మీరు హామీ ఇచ్చిన విధంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపడం విషయం పైన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఎలక్షన్ ముందు ఇక్కడ జరుపుకున్నప్పుడు కూడా ఆయన నోటి ద్వారానే ఖచ్చితంగా దీనికి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క గూడూరు నెల్లూరులో కలుపుతామని చెప్పారు. కానీ మన అదృష్టమో ఏమో కానీ జిల్లాల ప్రతిపాదన రావడంలో గూడూరు కూడా జిల్లాని చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందువల్లంటే గూడూరు జిల్లా అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మా రాజా, మా సుమన్, అశోక్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరే కాదు, గూడూరు ప్రజల మనోగతం ఇది జిల్లా అవ్వడం మంచిదని చెప్పేటువంటి విషయం అందరి మనసులో ఉంది. వీలు కాని పక్షంలో గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పారు. అది కూడా నేను చెప్తున్నాను. ఇది ఒక 5-6 రోజులు తర్వాత ఖచ్చితంగా ఎంతమంది కమిటీ వేశారో వాళ్ళు 6-7 మంది కమిటీలో మంత్రులు అందరూ కూడా నా తరఫున రికమెండేషన్ ఇస్తాను. జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇస్తాను. ఈ విషయంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధిగా మేమైతే నిలబడతామని చెప్పి కూడా మా గూడూరు నియోజకవర్గందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ముందు నేను చెప్పా, అందరికీ ఓట్లు అభ్యర్థించా. ఖచ్చితంగా మనం అంటే గతంలో ఉన్నటువంటి గవర్నమెంటు ఇది అన్యాయంగా ఈ యొక్క గూడూరుని తీసుకొని తిరుపతిలో కలిపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం అందరికి కూడా. ఎందువల్లంటే కలిపిన పాపం మాది కాదు, కలిపిన పాపం వాళ్ళది. ఈరోజు సరి చేయాల్సినటువంటి భారం మాది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అలాగే మా లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ విషయమై అంటే చెప్పింది మేము కొత్తగా దీంట్లో ఏమి తీసుకొని రావట్లేదు, కొత్త ప్రతిపాదనలు ఏం చేయట్లేదు. మీరు గూడూరు జిల్లా ఏదైనా ఆస్కారం ఉంది, అన్ని సౌకర్యాలు గూడూరులో ఉన్నాయని చెప్పి మీరు నిపుణుల కమిటీ ద్వారా ఇచ్చిన రిపోర్ట్లో గూడూరును జిల్లా చేస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అంతకన్నా అదృష్టం మాకు లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరేం మాట్లాడినా, ఎవరిని పెట్టినా వాళ్ళకి తెలుసు ఏది జిల్లా అయితే అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ సఫిషియెంట్ సంబంధించిన ఖనిజ సంపద ఉంది, అలాగే అభివృద్ధికి చెందేందుకు ఏది ఆస్కారంగా ఉందని చెప్పి పై వాళ్ళకి తెలుసు. కాబట్టి గూడూరుని ప్రతిపాదించారని చెప్పి నాకు తెలిసిన విషయం. కాబట్టి ఈ ప్రతిపాదనలో ఎక్కడ కూడా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు అయితే 90% ఉండదని చెప్పి నా అభిప్రాయం. ఏదైనప్పటికీ ఒకవేళ మార్పు మీరు చేయదలుచుకుంటే ఖచ్చితంగా గూడూరుని అయితే నెల్లూరులో కలిపితేనే గూడూరు ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మన గవర్నమెంట్లో ఏమేమి చేస్తామని చెప్పామో సూపర్ 6 అన్ని పథకాలు కూడా మనం ఒకటి తప్ప అన్నీ కూడా అమలు చేశాం ఈరోజు. కాబట్టి ఇది కూడా చేస్తే తెలుగుదేశం పార్టీ పైన మంచి నమ్మకం, గౌరవం ఖచ్చితంగా ఉంది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి పైన ఈ రాష్ట్రంలో మంచి నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మధ్యరైతు ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా మా గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది రోజు 100 ఫోన్లు నాకు చేస్తున్నారు. విద్యా సమస్యల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, సామాన్య ప్రజలు కూడా. ఎందువల్ల చెప్తానంటే
నేను చిలకూరు మండలంలో వలగిరి మోవిడి ఆ పక్క వెళ్ళినప్పుడు వాళ్ళు మత్స్యకారులు అడుగుతున్నారు, ఇంకా ఎప్పుడు కలుపుతారా నేను అడుగుతున్నారు వాళ్ళు. ఇటు వాకాడిపోతే జిల్లా ఎప్పుడు చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదు అనుకుంటాం మనం, అదేం లేదు. ఎందువల్లంటే ఒక పేదవాడు ఒక అద్దె తీసుకోపోవాలంటే 150 కిలోమీటర్లు పోవాలి గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి తిరుపతికి పోవాలంటే. అక్కడ పోతే అక్కడెక్కడ మన బైపాస్లో ఎక్కితే జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోయి పడిన కష్టాలు అడిగి ఒక రోజు అవుతుంది పోవాలంటే. కానీ నెల్లూరు అయితే ఇబ్బంది లేకుండా ఒక అరగంటలో వెళ్ళేసి ఆడ అర్జీ ఇచ్చేసి మళ్ళీ అరగంటలో తిరిగి వచ్చేటువంటి సౌకర్యం ఉంది. అట్లాగే ఉద్యోగస్తులు చాలా సఫర్ అవుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడ పోయే ఉద్యోగస్తులు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి అందరి యొక్క బాధలను గమనించే మేము ఆ రోజు బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందుకనే ఇప్పుడు మొత్తం మీద ఒక 6-7 మంది మంత్రులతో కమిటీ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా కమిటీకి కూడా గూడూరులో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఈ యొక్క దాంట్లో మనం ఒకటే, ఇప్పుడు ఎవరో చెప్తే మనం వేరే విధంగా కాకుండా మనము వాళ్ళ పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు మా లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం మనం ఏమని చెప్పి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ విషయాన్ని వినతుల ద్వారా, ఆందోళన ద్వారా ఏం జరగదు. అదైతే నాకు తెలుసు, ఆందోళన వల్ల ఏం జరగదు. ఎందుకంటే చెప్పిన విషయం ఇది, చెప్పకపోతే ఆందోళన ఇస్తామని చెప్పిన తర్వాత ఆందోళన అనేది వద్దు. ఎందుకంటే కొన్ని ఏళ్ళు దీన్ని ఈరోజు గూడూరుని జిల్లా చేయాలని ఒకే ఒక స్లోగన్తో గూడూరు పట్టణ ప్రజలందరి సహకారంతో స్కూటర్ ర్యాలీ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల ముందు కూడా వాకర్స్, క్రీడాకారులందరితో కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఎలక్షన్ ప్రచార నిమిత్తం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీ మేరకు మన ప్రీతమ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తి గూడూరుని నెల్లూరులో కలపమని. అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే కొత్త జిల్లాలు చేసే అవకాశం ఉందనేటువంటిది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. కాబట్టి గూడూరుని జిల్లా చేయమని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా ప్రధానంగా రైల్వే జోన్ గూడూరులో ఉంది. అదేవిధంగా నిమ్మకాయల వ్యాపారం గూడూరు ప్రధానంగా ఉంటూ ఉంది. ఇవే కాకుండా చిల్లకూరు మండలంలో పరిశ్రమలు అనేక ఉన్నాయి, ఎంతోమందికి ఉపాధి కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కృష్ణపట్నం కూడా కొంత భాగం చిల్లకూరు మండలంలో ఉంది. ఇవన్నీ చూసుకుంటే గూడూరుని జిల్లా చేసేదానికి ఏమైతే వసతులు కావాలో అవన్నీ కూడా గూడూరులో ఉన్నాయి. కాబట్టి ఇంతేకాకుండా నాయుడుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు కనుక జిల్లా చేస్తే మేనకూరు సెజ్ కూడా మనకుంది. అదేవిధంగా సూళ్ళూరుపేట కానుకొని శ్రీ సిటీ కూడా ఉంది. అందులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి పరిశ్రమలు బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి చిల్లకూరు మండలం, నాయుడుపేటలో తీసుకుంటే అనేక పరిశ్రమలు ఉన్నాయి. వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు. తద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుంది. మన జిల్లా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అంతరిక్ష ప్రయోగశాల మన జిల్లాలో వస్తుంది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు మన జిల్లాలో వస్తుంది. ఎంతో వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదే కాకుండా గూడూరు కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని తప్పకుండా నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశని, ఆకాంక్షను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అందరినీ కలుస్తారు. మీకు కూడా మా సమస్యలు మీకు రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పాటించి గూడూరుని జిల్లా చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఉన్నాం. అట్లా లేని పక్షంలో గతంలో ఉన్నటువంటి గూడూరులోనే, నెల్లూరులోనే గూడూరుని కలపాలని కోరుతున్నాం. ఎందుకంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ప్రధాన స్థావరానికి దగ్గరదాపు 100 కిలోమీటర్ల పైగా వెళ్లాల్సిన పరిస్థితుంది. చిలకూరు మండలంలో తీసుకుంటే దగ్గరదాపు ఏలూరు గ్రామం నుంచి తిరుపతికి వెళ్ళాలంటే 150 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక అధికారిని కలిసేదానికి తిరుపతికి వెళ్ళి వాళ్ళ అధికారులు ఏదైనా క్యాంపు నిమిత్తం వెళ్తే ఒక రోజు పోవడమే కాకుండా ఖర్చుతో కూడిన వ్యవహారం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, చిన్నటువంటి ప్రజలైతేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, అన్ని రంగాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా ఇబ్బందిని ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని ఈరోజు వారిని వచ్చి మేము కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. మా సమస్యని వారు దృష్టిలో పెట్టుకొని గూడూరుని జిల్లా చేయవలసిందిగా, గూడూరు ప్రజల కష్టాన్ని తీర్చవలసిందిగా, ఇంతమంది ఇబ్బందికి నోచుకుంటున్నారు. కాబట్టి మా ఇబ్బందిని గమనించి గూడూరుని జిల్లా చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇంకా కూడా దీని మీద గట్టిగా మాట్లాడి గూడూరుని జిల్లా చేయమని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. కాని పరిస్థితుల్లో మాత్రమే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రయత్నం చేయండి అని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.
కార్యక్రమానికి మాకు సహకరించిన మా సునీల్ అన్న గారు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే గూడూరు జిల్లాగా ప్రపోజల్ పెట్టినప్పుడు ఆనందించిన మొదటి వ్యక్తుల్లో మన ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎందుకంటే గూడూరు ఆర్థికంగా కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో ముందు ఉంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే గూడూరు జిల్లా కేంద్రంగా ఉంటుంది. అటు సర్వేపల్లికి కానీ అదేవిధంగా సులూరుపేటకి కానీ అదేవిధంగా వెంకటగిరికి కానీ చాలా సెంటర్లో ఉంది. కొన్ని కారణాల వల్ల గూడూరు అభివృద్ధి చెందకపోవడంలో ప్రధాన కారణం ఏంటంటే జిల్లాను ప్రకటించిందంటే ఇంతకు ముందున్న ప్రభుత్వమే ఎప్పుడు జిల్లాగా ప్రకటించుండాల్సింది. కొన్ని కారణాల తిరుపతిని కలిపారు. తిరుపతికి వెళ్ళాలంటే మనం చాలా దూరంలో ఉన్నాము, వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా గూడూరు జిల్లాగా ప్రకటిస్తే అటు సర్వేపల్లికి కానీ ఇటు పొదలకూరికి కానీ వెంకటగిరికి కానీ నాయుడుపేటకి కానీ సూలూరుపేటకి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా గూడూరు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ అనేది మిగతా జిల్లాలతో పోలిస్తే మనకి చాలా ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందడానికి శరవేగంగా ఇటు పోర్టు అయితేనేమి అదేవిధంగా ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టు అదేవిధంగా దుగ్గరాజపట్నం పోర్టు కూడా ప్రపోజల్లో పెట్టున్నారని చెప్పుకున్నారు. అది ఆల్రెడీ డెవలప్ అవుతున్న గుమ్మలదెబ్బ ఏరియా కూడా ఇండస్ట్రియల్ పరంగా చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడం కన్నా గూడూరు జిల్లాగా ప్రకటిస్తే మా ఉద్యోగస్తులకైతేనేమి అదేవిధంగా యువతకైతేనేమి అన్ని వర్గాల వారికి. ఎందుకంటే ముఖ్యంగా తిరుపతికి వెళ్ళాలంటే గూడూరు ప్రధాన కేంద్రం రైల్వే స్టేషన్. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. గూడూరు నుంచే తిరుపతికి వెళ్ళేదానికి అని నార్త్ ఇండియాలో కూడా గూడూరు నుంచే వెళ్ళాలని ఒక ముద్ర పడిపోయింది. అలాంటివి గూడూరు జిల్లాగా ప్రకటిస్తే ఖచ్చితంగా గూడూరు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. మన శాసనసభ్యులు గారిని ఖచ్చితంగా పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళి గూడూరు జిల్లాగా చేసేదానికి మొదటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిల్లకూరు మండలం వాల్లిపేడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని కుటుంబానికి మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్టీ నిధి నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ చెక్కును ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ నాయకులు తనకి నానాజీ చిన్నయ్య కుటుంబ సభ్యులకు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ పార్టీ కార్యకర్త ఎవరైనా ప్రమాదంలో చనిపోతే పార్టీ నుండి వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. చెన్నయ్య గారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. యాక్సిడెంట్లో చనిపోయినందుకు మన లోకేష్ బాబు గారు 5 లక్షల రూపాయల చెక్కు ఆ కుటుంబానికి పంపించినందుకు లోకేష్ బాబుకి అందరూ కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మన లోకేష్ బాబు గారు 5 లక్షలు అనౌన్స్ చేశాడు. మొట్టమొదట చెక్కు మన ఒలిపేడులో మా నందయ్య మా మురళి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఆ కుటుంబాలకి చెక్ ఇవ్వడం జరిగిందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, ఏంది ఆ చెక్కు ఎందుకు ఇచ్చారు మీకు కూడా అర్థం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా యాక్సిడెంట్ ఏమైనా అయితే 5 లక్షల రూపాయలు నారా లోకేష్ బాబు గారు ఇస్తారు అనేది మీకు కూడా తెలియాలి. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నామ్మా. అది అంతకన్నా ఏం లేదు. ఆదివారం స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో పలు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సనత్ కుమార్ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా 20 మందికి నెలకు సరిపడా సరుకులు ఇస్తున్నందుకు ధన్యవాదములు అన్నారు. వీరు రెడ్డి సంఘంకే కాకుండా అనేక సేవా సంస్థలకు సహాయ సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండి శ్రీనివాసులు రెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. తరపున సిఆర్ రెడ్డి ఆసరా కింద ప్రతి 3వ ఆదివారం పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మేడం గారు పల సరుకులు అందిస్తున్నారు. వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరపున రెడ్డి బంధువుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఏ విధంగా మన రెడ్డి సంఘంకే కాకుండా రోటరీ క్లబ్ మెయిన్కి పర్మనెంట్ ప్రాజెక్టు, టాయిలెట్స్కి పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. మన రోటరీ వెస్ట్కి కూడా వాళ్ళు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. శిశు మందిరం కానీ విద్యకి వైద్యానికి ప్రతిదానికి వాళ్ళు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు.
వారికి సింహపూరి రెడ్డి సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సిఆర్రెడ్డి ఆసుపత్రితో ప్రతి నెల 3వ ఆదివారం సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక 20 మంది రెడ్డి బంధువులకు నిత్యావసర సరుకులు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో సేవా కార్యక్రమాలు చేయాలంటే మన జనార్దన్ రెడ్డి గారి తర్వాతే అని చెప్పవచ్చు. అదేవిధంగా డాక్టర్ కీర్తిశేషులు సిఆర్ రెడ్డి గారు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణంలో అందించారు. దానికి తోడుగా వీరు కూడా మన జనార్దన్ రెడ్డి గారి రోహిణి మేడం కూడా అదే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గూడూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమైన విషయం. రెడ్డి సంక్షేమ సంఘంలో కూడా వాళ్ళు మొట్టమొదటిగా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ని మన రెడ్డి సంఘానికి ఇవ్వడం కూడా ఒక సంతోషకర విషయం. ఎప్పుడు కూడా సేవ చేయాలనే దృక్పథం ఉండేవాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గూడూరు పట్టణంలో ప్రముఖ సేవా సంస్థలకు కూడా వాళ్ళు కూడా నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యా వైద్యంలో కూడా ఎంతో సేవ చేయటం చాలా సంతోషకర విషయం. వాళ్ళకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన రెడ్డి బంధువులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా 20 మందికి నిత్యావసర సరుకులు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ప్రజా వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. సిఆర్ రెడ్డి హాస్పిటల్ అన్నా, సిఆర్ రెడ్డి గారన్నా తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. వారి యొక్క సేవాభావాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వారి అల్లుడు కుమార్తె డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు వారి పరంపరని కొనసాగిస్తూ, వారి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారి పేరు మీద ఈ సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘానికి ఈ యొక్క సిఆర్ రెడ్డి ఆసరా అనే పథకం ద్వారా నిత్యావసర సరుకులు అందించడం వాళ్ళని చాలా సంతోషం. వాళ్ళని రెడ్డి సంఘం తరఫున అభినందిస్తూ ఉన్నాం. సిఆర్ రెడ్డి గారు ఎన్నో ఆధ్యాత్మికంగా కానీ ఈ విద్యాపరంగా కానీ అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు కూడా అదేవిధంగా ఇది కార్యక్రమాలు చేస్తూ మన ఆధ్యాత్మికంగా అంటే సాయిబాబా గుడి కానీ ఇట్లాంటి అన్ని నిర్మాణంలో వాళ్ళు భాగం పంచుకోవటం కానీ, విద్యాపరంగా సరస్వతి శిశు మందిరం అయితే చిలకూరు శేషమ్మ స్కూల్ లాంటివన్నీ కూడా వాళ్ళు ఇతోధికంగా వాళ్ళు సేవలు అందించడం కూడా సంతోషం. మనకి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా ఇస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పేద ప్రజలు ఎక్కువగా నివసించే గూడూరు అశోక్ నగర్ ప్రాంతంలో కేవీ హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద ప్రజల కొరకు 200 రూపాయలకే 2 నెలల బీపీ షుగర్ మందులు కేవీ హాస్పిటల్ మరియు జీబీఆర్ ఫౌండేషన్ వారు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మాయాబజార్లో ఉన్న కేవీ హాస్పిటల్లో బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో గోపాలన్న అతిపెద్ద కేవీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి మంచి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ రోజు ఎక్కువగా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వేలాది రూపాయలు మందులకే ఖర్చు అవుతాయని, ఇటువంటి పరిస్థితుల్లో పేద ప్రజల కోసం కేవీ హాస్పిటల్ జీబీఆర్ ఫౌండేషన్ వారు 200 రూపాయలకే 2 నెలలకు సరిపడా మందులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్, డాక్టర్లు త్రివిక్రమ్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మనం ఈ బీపీ షుగర్ వ్యాధులు ఇప్పుడు సామాన్యంగా సాధారణంగా అయిపోయినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. పేద మధ్యతరగతి ప్రజలు కూడా మందులు కొనలేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్యాంపుని పెట్టాము. దాదాపు 115 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాంపులు జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఆత్మకూరు, నెల్లూరు, కావలి ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది సేవా కార్యక్రమంగా ఈ హాస్పిటల్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేస్తాం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన సునీల్, మన శాసనసభ్యులు, గౌరవనీయ శాసనసభ్యులు మన సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రమ్మని కూడా చెప్పాం. మంచి కార్యక్రమం. అట్లే మీరు వస్తే కొంచెం ఈ ప్రెస్
యాడ్స్ ఇదంతా కూడా పబ్లిసిటీ బాగా అవుతుంది, 10 మందికి తెలియాలి, ఈ కార్యక్రమం ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పాము. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో కూడా మనకు ఈ సమయాన్ని వెచ్చించి వచ్చాడు. ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన అన్న ఎమ్మెల్యే పార్శ్వ సునీల్ కుమార్ గారికి మరొకటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాము ప్రజా సైన్స్ వేదిక డాక్టర్ గోపాల శివనారాయణ గారు స్థాపించిన జీబీఆర్ ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రస్ట్ ప్రజా సైన్స్ వేదిక ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి బీపీ షుగర్తో బాధపడుతున్న పేషెంట్కి ఆర్థిక భారం అవ్వకుండా సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో అన్న సునీల్ అన్న మాకు ఎప్పుడు ఒకే మాట చెప్తుంటారు, పేదవాళ్ళకి మీరు ఎంత చేసినా పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని. ఆ ఉద్దేశం ఆయన్ని గౌరవిస్తూ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రజలు చక్కగా ఈ అవకాశం వినియోగించుకోవాలి. ముఖ్యంగా 200 రూపాయలకి క్వాలిటీ మెడిసిన్ ప్లస్ ఒకే కాంబినేషన్ 2-3 కాంబినేషన్ మెడిసిన్ కావచ్చు, బీపీకి సంబంధించిన మందులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించాలని అన్నచేత ప్రారంభిస్తే ఇది కొంచెం మరింత ప్రజల్లోకి వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇటువంటి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రజా సైన్స్ వేదిక మరియు జీబీఆర్ ఫౌండేషన్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమం మన గూడూరులో స్టార్ట్ చేయాలని మా నాన్నగారు ఫస్ట్ చెప్పినప్పుడు మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ కార్యక్రమం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నేను చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము, చీమగడ్డలతో షుగర్ ఎక్కువ 300-400తో వస్తూ ఉంటారు పేద ప్రజలు. ఏమో మందులు వాడట్లేదంటే చాలా సీరియస్ స్టేజ్లోనే వస్తారు. స్టార్టింగ్లో తెలియదు వాళ్ళకి, అప్పటికే పెద్ద గడ్డలైపోయి దానికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితుల్లో వస్తారు. కారణం చూస్తే వెనకాల షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ అయి ఉంటాయి. ఆ షుగర్స్కి డబ్బులు పెట్టుకునే ఇది లేదు అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇస్తూ ఉన్నారు, కానీ అవి కూడా వాడలేక పోలేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఇటువంటి ప్రజలు నెలకి 2,000-3,000 నుంచి అవుతాయి. అదే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇంకా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. సో వీటన్నిటినీ మనం ప్రజలకి కేవలం 200 రూపాయలకి 2 నెలలకు మెడిసిన్ అంటే ఏదో ఇస్తున్నారని కాకుండా మంచి మెడిసిన్స్, వాళ్ళు వాడే మెడిసిన్స్లో కాంబినేషన్ మెడిసిన్లు అన్నీ చూసి బీపీ అన్నీ చెక్ చేశాక అలాగే వాళ్ళకి ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కూడా ఇక్కడ మనకు ఉండే స్టాఫ్ కానీ అందరూ అందజేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు చక్కగా వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో మా హాస్పిటల్ తరఫున ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుటకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రతి నెల ప్రజలకు 2 నెలలు టైం అవ్వగానే ఇక్కడికి వచ్చే ప్రజలకు మేమే కాల్ చేసి రిమైండర్ లాగా గుర్తు చేస్తాము. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మరొకసారి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్న సునీల్ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ షుగర్ బీపీకి సంబంధించినటువంటి ఈ జీవనశైలి వ్యాధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 115 క్యాంపులు దాకా జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఈ క్యాంపులు జరుగుతున్నామనంటే ఇవి ఈ 2 వ్యాధులకు సంబంధించి కూడా మనం ఆహారపు అలవాట్ల ద్వారా మనకు వ్యాయామం వీటి ద్వారా వచ్చే డబ్బులు కాబట్టి వీటికి సంబంధించి కేవలం మనం మందులు ఇచ్చేది కాకుండా ఇవి రాకుండా ఏమేమి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, ఎలాంటి మార్పుల ద్వారా ఇవి రాకుండా చేసుకోవచ్చు అనే దానికోసంగా ఈ క్యాంపుల్లో మేము అవగాహన కార్యక్రమాలు ప్రతి పేషెంట్కి ఒక పాంప్లెట్ ఇస్తాం. వాళ్ళ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, దాంతోపాటు మందులు క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. ఒకసారి మార్చుకోవడం అనేది కష్టం కాబట్టి ఒక క్రమంలో మందులు ఆపేసి మందుల నుంచి బయటపడేదానికోసంగా ఈ క్యాంపుల్ని డాక్టర్ గోపాల శివనారాయణ గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఈయన విజయవాడ బేస్డ్గా ఉంటారు. ఈ క్యాంపులన్నిటికీ ఆయనే మందులు అక్కడి నుంచి డైరెక్ట్గా పంపిస్తున్నారు. మనం ఈ క్యాంపులో ప్రతి పేషెంట్కి 2 నెలలకు సరిపడా మందులు ఇస్తాం. కేవలం 200 రూపాయలు తీసుకుంటాం. అవి 1,500 కానివ్వండి, 2,000 కానివ్వండి, ఆ 200 రూపాయలకి 2 నెలలకు సరిపడా మందులు ఇస్తాం. తర్వాత ఈ ఇన్సులిన్ వాడే పేషెంట్లు అయితే ఆ ఇన్సులిన్ దాదాపు మార్కెట్లో 150 రూపాయలు ఉంది. మనం 80 రూపాయలకి 2 నెలలకి ఎన్ని ఇన్సులిన్ వైల్స్ అయితే అవసరం అవుతాయో ఆ 2 ఇన్సులిన్ వైల్స్ అన్ని కూడా 2 నెలలకు సరిపడా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ క్యాంపుకి వచ్చిన పేషెంట్ 2 నెలల తర్వాత ఇదే చోట అంటే అక్టోబర్లో 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ మీ నెంబర్లన్నీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఫోన్ చేసి చెప్తాము. నెక్స్ట్ క్యాంప్కి ఇక్కడికే వస్తే
బల్లవోలు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని బల్లవోలు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలోకి అనేక మంది చేరడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలోని జ్యోతివే బ్రిడ్జ్ వద్ద బల్లవోలు గ్రామానికి చెందిన యశ్వంత్ ఆధ్వర్యంలో 350 మంది టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ హాజరయ్యారు. వీరికి గజమాలలతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల వల్లిపేడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పార్టీ కార్యకర్త చిన్నయ్య కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధి నుండి మంజూరైన 5 లక్షల రూపాయలు చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బల్లవోలు గ్రామంలో స్వర్గీయ బల్లి దుర్గా ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు గ్రామాన్ని దోచుకుంటున్నారని, అటువంటి వారిని నమ్మవద్దని సూచించారు. టీడీపీ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, ఈ రోజు ఇంతమంది పార్టీలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి, పట్టాభిరెడ్డి, జానకి రామారెడ్డి, వినయ్ రెడ్డి, చిరంజీవి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు పేదవాళ్ళు తప్పుదోవ పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లేయాల, పనిచేయని వాళ్ళకి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సిలిక వ్యాపారం చేసే వాళ్ళకి ఓట్లేస్తే ప్రమాదంలో పడతారని చెప్పి అందరూ కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి పనులన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మీకు పనులు జరిగాయి. అంతకుముందు బల్లి దుర్గా ప్రసాద్ శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఆ రోజు కూడా పనులు జరిగాయి. వాళ్ళు లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లేకపోతే మీ ఊళ్ళో ఏం పనులు జరగవు. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మమ్మల్ని ఉపయోగించుకుంటారు. మేము కూడా పొరపాటు చేసాం, గతంలో అనేక పొరపాట్లు చేసాం కాబట్టి మాకు కూడా ఒక గుణపాఠం కూడా మాకుంది. నేను యశ్వంత్ గారిని పార్టీలో చేరుస్తామని చెప్పి మా రాజశేఖర రెడ్డి, సతీష్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, యశ్వంత్ నువ్వు పార్టీలోకి ఆహ్వానిస్తున్నావు, నిజాయితీగా పార్టీకి పనిచేయి, గతంలోలాగా నన్ను మోసం చేయదు. గతంలో నాకు మోసం జరిగింది. మీ యొక్క పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా నాతో ఉండి చివరి క్షణంలో అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ సంబంధించినటువంటి చెప్పకూడదు తీసుకొని వేరే పార్టీకి వెళ్ళిన విషయాన్ని కూడా ఒకసారి మీద గుర్తు చేస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. ఏదో నేను కూడా పేద కుటుంబం నుంచి పుట్టినోడిని, నేనే కోటేశ్వర కుటుంబం నుంచి రాలా. మేము కూడా కష్టపడితేనే మాకు కూడా డబ్బులు వచ్చేది. ఊరికే మాకేమి మేము అలా సిలిక వ్యాపారాలు చేయాలా, ఇంకో వ్యాపారాలు చేయాలి మాకు వచ్చేదానికి. మా డబ్బులను తీసుకొని మీకు సహాయం చేయమంటే ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూడా వస్తుంది. గుర్తు చేస్తున్నాం మీకు. ఎందులో చెప్తున్నా అంటే బాధ, ఆవేదన. అందుకే చెప్పా రాజశేఖరన్న కూడా, రాజశేఖరన్న యశ్వంత్ మనతో చేరుతున్నాడన్నా, ఆ ఊరు పేదవాళ్ళు చేరుతున్నారు. నాయకుల మీద నమ్మకం లేదు కానీ పేదవాళ్ళ మీద అయితే నమ్మకం ఉందమ్మా. ఎందుకంటే ఈరోజు మీ పైన ప్రయోగించబడ్డా, మీరు పేదవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి మేము చేయము. నా ప్రాణం పైన ఓట్లు వేసినా ఎగిపోయినా కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నాయకత్వంలో చలామణి అవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి అర్థం చేసుకోండి, ఈరోజు అందరూ వచ్చారు, నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మీరంత నిజాయితీగా వచ్చారు, మేమంత నిజాయితీగా మీ గ్రామాల్లో పనిచేస్తాం. దాంట్లో రెండో మాట కూడా లేదు. మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సునీల్ కుమార్ నాయకత్వం వర్దిల్లాలి, నాని గారి నాయకత్వం వర్దిల్లాలి. మాకు మా నాయకత్వాలు వద్దు. మనకు ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి మనందరినీ కోరుతున్నారు. ఎందువల్లంటే ఈరోజు తల్లికి వందనం మీకు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 అకౌంట్లో పని విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రైతులుంటే అంటే పేదవాళ్ళు ఉన్నారు పాపం, మీకు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద మొదటి విడత 7,000 రూపాయలు పన్ను విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే నిన్న ఆగస్టు 15 ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు టికెట్ పెట్టకుండా ప్రయాణం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలంటే, బీసీలంటే, మైనార్టీలంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రేమ ఎక్కువ అని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్త ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఏ పార్టీలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మన పార్టీలో నారా లోకేష్ బాబు గారు 5 లక్షల రూపాయలు సాయం చేశాడు. అది మీ ముందే ఈరోజు వెల్లుపేదలో కూడా చెక్కించిన విషయాన్ని కూడా సార్ మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలియదు పాపం, మీకు ఎవరికి తెలియదు. ఎందువల్ల చెప్తున్నానంటే తెలిసిన వాళ్ళైతే కాదు పాపం, పేదవాళ్ళకి ఏం తెలియదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే నాయకులు చాలా మంది ఉన్నారు మీ పక్కన చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ ఈరోజు ఇంతమంది పేదవాళ్ళు యశ్వంతుని నమ్మారు. యశ్వంతుని మేము నమ్మాం. నేను, మా నాన్నగారు, మా రాజశేఖరన్న, మా సతీష్ రెడ్డి మేము నమ్మాం. కాబట్టి మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయలేని చెప్పేటువంటి నమ్మకం నాకుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎందువల్లంటే అందరూ ఎమ్మెల్యేలాగా ఏదో వచ్చేసారు, కండువాలు వేసాను, తంగలు కొట్టుకొని నాకు బల్లులు నా సరైన అయిపోయింది నేను చెప్పనండి, అబద్ధాలు చెప్పను, నా వల్ల కాదు. నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో మీరంత నిజాయితీగా నిలబడతారో అంత నిజాయితీగా మిమ్మల్ని అందరికీ ప్రాణం పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నారు. దాంట్లో రెండో మాట కూడా ఖచ్చితంగా చేస్తాం లేకుండా పరిస్థితి. ఎందుకంటే అందరికీ పెద్దలు మన గంగాప్రసాద్ సార్ ఉన్నారు, అలాగే మన నాని గారు ఉన్నారు. వేదిక మండలి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఎందుకు చెప్తానంటే ఇక్కడ నాయకులు ఎవరు కోటేశ్వరులు కాదు. ఒకసారి చూసుకోండి, అంతా పేద మధ్యతరగతి వాళ్ళే. మేము వాళ్ళలాగా పెద్ద పెద్ద దుబ్బాలు వేసుకొని నోట్లో సిగరెట్లు పెట్టుకొని పెద్ద పెద్ద కారులో తిరిగే నాయకులు ఇక్కడ ఎవరు లేరు, ఒకరిద్దరు తప్ప. కాబట్టి మేము ప్రజలకి పేదవాళ్ళకి మోసం చేయం. ఏదైనా ఉంటే నిజం చెప్తాం, చేసింది పేదవాడు అవసరమైతే చేస్తాం. అంతేకాని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ భూములకు సంబంధించి డబ్బులు తినేవాళ్ళు కేటుగాళ్ళు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అడ్డం పెట్టి దారి ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర ఎస్కోల దగ్గర వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తినేవాళ్ళు కాదని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్పండి, మీకు చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి చెప్పాలా. చూడు, ఊరికే ఎమ్మెల్యే గారు మణబోలు మండల పరిధిలోని కాగితాల ఊరు గ్రామంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నెల్లూరు నగరానికి చెందిన సుశీల నేత్రాలయ వారిచే కంటి వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏడుకొండలు, వెడచర్ల వెంకటరమణారెడ్డి, కిరణ్ కుమార్, కంటి సంబంధిత వ్యాధుల వైద్యురాలు జునైనా, పిఆర్ఓ షాకీర్ తదితరులు పాల్గొన్నారు. అది 5 రోజుల పైన మీరు చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది స్వర్ణం. నా పేరు జునైనా. నేను సుశీల నేత్రాలయాలో సీనియర్ ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. కాగితాలపూడిలో సుశీల నేత్రాలయ తరపున కంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధించిన వాళ్ళకి పరీక్షలు చేసి కొందరికి ఆపరేషన్ ఉన్న వాళ్ళని ఆపరేషన్కి రెఫర్ చేశాము. కొందరికి ఉచితంగా మందులు ఇచ్చి పరీక్షలు నిర్వహించాము. ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు షాకీర్. నేను సుశీల నేత్రాలయ హాస్పిటల్లో పిఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కాగితాలపూర్లో ఉచితంగా కంటికి సంబంధించి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకి చాలామంది కంటికి చూపించుకోవడానికి వచ్చారు. క్యాంప్లో కొంతమందికి ఉచితంగా మందులు ఇచ్చాము, కొంతమంది అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ మేరకు హాస్పిటల్కి రెఫర్ చేశాము. కాబట్టి ఈ ఊళ్ళో మనకు ఈ క్యాంప్ పెట్టడానికి సహాయకులైన ఊరి పెద్దలు వారి మేరకు ఈ క్యాంపు విజయవంతం జరిగింది. ఎవరైనా కంటికి ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తాము. ఈ సందర్భంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా సుశీల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. గూడూరు మండలం కుందుకూరు కన్మరాయకొండపై వెలుసున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం యువకులు ఉట్టి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో శ్రీకృష్ణుడి పల్లకి సేవ వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. परम परम प्रजा परमराजाय सर्वमेष्टदेवानुग्रहतायुष्य लक्ष्मी देवानुग्रहतायुष्य गोविंद
మీరే ముందు అందరూ ఆ పక్కకి ఓం శ్రీ గోవింద 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 మహావిష్ణురాజ్ఞయ వర్తమాన ఓమ్మా కొద్దిగా కనుక్కోండి ఆయన
మూల చూడు పత్రే పిడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ మాతమ్మ ఆలయంలో ఆదివారం నాడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. వేద పండితులు సోమరాజుపల్లి సాయి సునీల్ కుమార్ శర్మ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రతిష్టాంగ హోమంలో ప్రాణ ప్రతిష్ట, నేత్ర దర్శనం, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, గోదర్శనం, విశేష మంగళహారతులతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పీడూరు గ్రామ మాజీ సర్పంచ్ మన్యమాల సాయి మోహన్ రెడ్డి, సుప్రియ దంపతులు వీరి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. समर्पयामि श्रीमाता श्री महारानी जय।
నమోస్తుతే యా దేవి తస్మాత్ బ్రాహ్మణేభ్యో परशुराम नाम धैर्य नाम जाह महावं सर्वभूत प्रदाय नमः ओम श्रद्धादि नमः ओम विभूति नमः ओम सर्वभे नमः ओम परमात्मकाय नमः अंदर उसके ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.